ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ఓడించుట కొరకు వారి పార్టీలో ఉన్న అసంతృప్తిని బుద్ధిగించుకునే దానికోసమే అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారనేది మా అభిప్రాయం. మరి ఈ నాటకంలో కాంగ్రెస్ పార్టీ ఏ పాత్ర పోషిస్తుందో పాత్ర పోషిస్తే ఆ పాత్రను వేషం వేసుకొని తెరపైకి రావాల్సిన అవసరం ఉంది. నిర్ణయం తీసుకునేది కేంద్ర ప్రభుత్వం. నిర్ణయం తీసుకున్న తర్వాత పార్లమెంటుకు జవాబుదారీ వహించేది కేంద్ర ప్రభుత్వం. దట్ ఈజ్ యూనియన్ ఎగ్జిక్యూటివ్. కేంద్ర హోంశాఖ మాత్రం మేము ప్రశ్నించడం లేదు, కేంద్రాన్ని మేము ప్రశ్నించడం లేదు, వారిని వైఖరి చెప్పమని అడగటం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయ పార్టీ కాబట్టి వారి నిర్ణయాన్ని చెప్పమంటున్నాం. మరి హోంశాఖ మంత్రి గారు అవగాహన కోసం నేను ఈ సమావేశం ఏర్పాటు చేయలేదు. అంటే ఇది వారి భావదార్ధ్యానికి ప్రత్యక్ష నిదర్శనం. ఎందుకంటున్నామంటే ఈ దేశానికి ఒక హోంశాఖ మంత్రి ఉన్నప్పుడు అది కంటిన్యూస్ ప్రాసెస్ ప్రభుత్వం అనేది. ఇప్పటికే అఖిలపక్ష సమావేశాలు 2 మార్లు నిర్వహించడం జరిగింది. రాజకీయ పార్టీలు అభిప్రాయాలు చెప్పినారు. వాటి మీద కృష్ణా కమిషన్ కూడా వేశారు. కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చినారు హోంశాఖకు. వాటినన్నింటినీ ఆధారంగా చేసుకుని నిర్ణయాలన్నా తీసుకోవచ్చు. కానీ మళ్ళా అవగాహన కోసం నేను కొత్తగా హోంమంత్రిగా వచ్చినాను వెడ్డించడం మొదలుపెట్టలేదు తప్పు. అది సాంప్రదాయం కాదు. ఎప్పుడు కూడా ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఆ ప్రాసెస్ లో వాళ్ళ హోంశాఖ దగ్గర అన్ని విషయాలు ఉంటాయి. ఆ విషయాల్లో ఆకలింపు చేసుకుని అవగాహన చేసుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత మంత్రి. కానీ మంత్రి మారినప్పుడల్లా నేను సమావేశాలు నిర్వహించుతామనేది తప్పు. అయినా నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా వారి అభిప్రాయం చెప్పాలన్నదంటే ముందుగా. ఎందుకంటే వారు నిర్ణయం చెప్పిన తర్వాత ఇతర రాజకీయ పార్టీలను అడగడం ధర్మం కేంద్ర ప్రభుత్వం కూడా. వారిని అడగకుండా ఏదో సొంత వ్యవహారం మాదిరి ఆలోచన చేస్తే అది తప్పు. వారి నిర్ణయం చెప్పాల్సిందే, వారి వైఖరి చెప్పాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నేను పార్టీలో ఆలోచన చేసుకుని ఇంకా 28 టైం ఉంది కాబట్టి పార్టీ డిస్కస్ చేసుకుని మా నిర్ణయాన్ని మేము ఆ సమావేశంలో తప్పకుండా చెప్తాం. కాంగ్రెస్ వైఖరి స్పష్టం చేయాలని అంటున్నాం. ముందనేది కాదు, అఖిలపక్ష సమావేశంలో వారి నిర్ణయం చెప్పాలా. కానీ టర్మ్ అనేది వారికే ముందు వస్తుంది. వాస్తవానికైతే వాళ్ళు ముందు చెప్పాలా. ముందు చెప్పిన తర్వాత ఇతర రాజకీయ పార్టీలను అడగడం ధర్మం. అది కానీ నిర్ణయం చెప్పాల్సిన అవసరం లేదు. ఇతర పార్టీ చెప్పాల్సింది. ఒకవేళ అదే నిర్ణయంపై వాళ్ళు ఉంటే మీ వైఖరి స్పష్టం చేస్తారా? లేదంటే ఇప్పుడు మేమంటున్నది ఇచ్చేది తెచ్చేది వాళ్ళు కాదు. యూపీఏ ప్రభుత్వం ఇచ్చేదో తెచ్చేదో సచ్చేదో. ఆ ఇచ్చేది కానీ ఇవ్వకుండా పోయేది కానీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక వారు పార్లమెంటుకు జవాబుదారీ ఉంటారు. పార్లమెంటుకు జవాబుదారీ కేంద్ర కేబినెట్ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి కాదు. జవాబుదారీ అనేది అది రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఈస్ విత్ గవర్నమెంట్ అంటే కౌన్సిల్ ఆఫ్ ది మినిస్టర్. సుప్రీం ప్రెసిడెంట్ అంటారనుకోండి. సుప్రీం ప్రెసిడెంట్ అయినా ఎగ్జిక్యూటివ్ సుప్రీం ప్రెసిడెంట్ అయినా ఆయన క్యాబినెట్ ఏవైతే నిర్ణయాలు తీసుకుని ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ది క్యాబినెట్ ప్రెసిడెంట్ విల్ టేక్ ఎగ్జిక్యూటివ్ డెసిషన్స్. కాబట్టి క్యాబినెట్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్. బట్ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను తప్పకుండా పార్లమెంటుకు జవాబుదారీ ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ క్రీడలో వారు కూడా భాగస్తులే. వన్ ఆఫ్ ది స్టేక్ హోల్డర్స్. కానీ ప్రత్యేకంగా ఇచ్చేదే తెచ్చేదే అని మేము చెప్తామంటే అది కుదరదు. ఆ పట్టు ఉడకదు. వాళ్ళు కూడా వైఖరి చెప్పి తీరాల్సిందే. అంటే హోమ్ మినిస్టర్ ముందు కూర్చున్న తర్వాత ఈ డిమాండ్ ముందు పెట్టారా? లేదంటే ముందు మీరు పార్టీ వైఖరి ఉంటాం, తప్పకుండా ప్రశ్నిస్తాం. మరి ముందు వారు ఉన్నారు కదా, వారు నలుగురు వెళ్తాం. ఈ ఆల్ఫాబెటల్ ప్రకారం తీసుకున్నా వారే వస్తారు, సంఖ్యను తీసుకున్నా కానీ వారే వస్తారు. మిగతా పార్టీ సమస్య నాకు తెలియదు. బట్ పత్రికల్లో చూసిన ప్రకారం అయితే కూడా
ఇతర రాజకీయ పార్టీలు కూడా వారిని వైఖరి స్పష్టం చేయాలని కోరుతున్నట్టు పత్రికల్లో చూసిన సమాచారమే. నాకున్న మేరకు మరి మేమైతే తప్పకుండా మీరు ఒక రాజకీయ పార్టీయే, మీరేం ప్రభుత్వం కాదు. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తే తప్పు, మేము నిర్ణయం తీసుకునేవాళ్ళు కదా. మేము నిర్ణయం చెప్పినాక మీరు చెప్పేది అది హోంమంత్రి గారు అన్నారంటే కనుక మేము ఒప్పుకుంటాం. కానీ హోంమంత్రి గారు ఆ మాట అన్న తర్వాత ఈ సమావేశం కూడా అవసరం లేదు. మీరు నిర్ణయం తీసుకోండి, మరి ఏమన్నా అడగాల్సిన అవసరం ఏముంది? కాబట్టి హోంమంత్రి గారు నా అవగాహన అన్నారు. ఆయన అవగాహన లేనిందో ఆయన ఈ దేశానికి హోంశాఖ మంత్రిగా పనికొస్తారో పనికిరాదో ఎన్నుకనుంటే ఒక్క తీరు కొన్ని సమావేశాలు ఏర్పాటు చేసి ఆ సమావేశం తర్వాత ఒక కమిషన్ వేసినాక, కమిషన్ రిపోర్ట్ ఇచ్చినాక ఆ సమాచారం పూర్తిగా కేంద్ర శాఖ దగ్గర ఉంటుంది, హోంశాఖ దగ్గర ఉంటుంది. ఆ శాఖలో ఉన్న ఫైళ్ల ఆధారంగా ఆయన నిర్ణయం తీసుకునేదానికి, అవగాహన తీసుకునేదానికి సమయం తీసుకోవచ్చు. కానీ మళ్ళా నాకు అవగాహన కోసం మళ్ళా మేము అకల్ప సమాచారం పిలుస్తానడం ఆయన అవగాహన లేనికి అది నిదర్శనమే కాదు. ఇట్ ఈస్ అప్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కేంద్ర ప్రభుత్వం చెప్పాల్సింది కదా. హౌకన్ అవుతుంది నేను పామిస్ట్రీ గారు జ్యోతిష్ శాస్త్రి మీరు ఒకే చెప్పే అవకాశం ఉన్నా గతంలో కాంగ్రెస్ టీడీపీ పార్టీ నిర్ణయం అనేది పార్టీ నిర్ణయం అంటే